అది భూమి సమస్య. మరి ఆ పొలం కోసం మేము ఎంతో తిరుగుతున్నాము. మాకు ఎటువంటి పరిష్కారం కావట్లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య గెలిచాడు కాబట్టి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం మేము. మరి లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గెలిచారు కాబట్టి ఇప్పుడన్నా న్యాయం జరిగింది అనుకుంటున్నాం మేము. మరి 1980లో మాకు ఇచ్చారు భూమిని, గవర్నమెంట్ ఇచ్చింది. ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. 5 ఎకరాల 18 సెంట్లు భూమి సీతానగర్లో కబ్జా చేశారు. ఆ భూమిని ఒక రౌడీజంగా, గొండాయిజంగా జరిగింది. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరుబాబు కుటుంబం ఆక్రమించున్నారు. దానికి సంబంధించిన పట్టాలు, ఒరిజినల్ పట్టాలు, పొలం పట్టా కానీ ఇంటి పట్టా కానీ మమ్మల్ని పిలిపించి పొలం కాడికి దౌర్జన్యంగా మా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయారు. వాళ్ళు 30 మంది దాడి చేసి మమ్మల్ని రాళ్ళతో కొట్టి మమ్మల్ని ఆ రకంగా చేశారు. పొలం దగ్గర జరిగింది. మరి 2019 రెండో నెల కానించి మేము కలెక్టర్ ఆఫీస్కి, మండల ఆఫీస్కి, మున్సిపాలిటీ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్కి కానీ అన్ని సాట్లకి మేము తిరిగాము. మాకేం న్యాయం జరగలేదు. మాకు అన్యాయం చేశారు. మరి అధికారులు కూడా ఆ కబ్జాదారులతో కుమ్మక్కైపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. వాళ్ళు ఇచ్చే డబ్బులకి అమ్ముడుపోయి మాకు అన్యాయం చేసి వాళ్ళ తట్టు మాట్లాడారు. రికార్డుల్లో, ఆడంగల్లో మా పేర్లే ఉన్నాయి. మరి సర్వే చేశారు. ఒక 10 సార్లు వచ్చి పొలం కాడికొచ్చి ఎంఆర్ఓ వాళ్ళు సర్వే చేసి కొలతలు వేసి మరి ఆడంగల్లో, రికార్డుల్లో మా పేర్లే ఉన్నాయి. మరి ఇస్తామని ఒప్పుకొని కూడా మమ్మల్ని మోసం చేశారు. మరి ఇప్పటికైనా మేము న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మరి చాలా అన్యాయం చేశారు. మాకు నిలువ నీళ్ళు లేకుండా చేశారు. మరి 5 ఎకరాల 18 సెంట్లు భూమిని మరి జగన్ పార్టీలో ఉన్నవాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పని చేశారు మమ్మల్ని. మాకు ఏం న్యాయం జరగట్లేదు. మరి ఇప్పుడైనా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మరి చంద్రబాబు అన్నయ్య, నాకు ఇప్పటికైనా మరి న్యాయం చేయండి. మరి అందరం ఓట్లేసి గెలిపించాము. మాకు అన్యాయం జరిగింది. మాకు నిలువ నీళ్ళు లేకుండా చేశారు. 5 ఎకరాల 18 సెంట్లు భూమికి సెంటు లేకుండా కూడా చేశారు మాకు. మరి మా వాళ్ళని కూడా ఆ రోజుల్లో మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని కొట్టి చంపేశారు. ఎటువంటి కేసులు లేవు. మరి కబ్జాదారులు చేసిన పనిది. మరి అప్పట్లో మమ్మల్ని బరుసులు, గొడ్డళ్ళు ఎత్తుకొని మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని చంపేస్తాం, పొడి చేస్తాం అని ఎంతో బెదిరించారు. మేము అన్నాలు తింటుంటే అన్నం కొండలు తన్ని మరి మా చాలా ఇబ్బంది. మరి మేము అన్నాలు తింటుంటే వచ్చి ఆ పల్లెలలో పాసు పోసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. నైట్ పూట వచ్చి బెదిరించేవాళ్ళు, నైట్ పూట వచ్చి ఇళ్ళ మీద రాళ్ళు వేసేవాళ్ళు. మరి ఈ రకంగా చేశారు మమ్మల్ని, చాలా బాధ పెట్టారు. మరి అప్పుడు ఆ పూరిళ్ళు కూడా మధ్యాహ్నం టైంలో మేము పనులకు వెళ్ళి ఉంటే ఆ ఇల్లు కూడా తగలపెట్టేశారు. ఇల్లు కూడా లేకుండా చేశారు. అప్పట్లో ఈ రకంగా చేశారు. మరి ఆ చేసిన వాళ్ళు ఇప్పుడు లేరు. మా మీద బరిసెలు ఎత్తుకొని, గొడ్డళ్ళు ఎత్తుకొని మరి ఇల్లు తగలబెట్టిన వాళ్ళు మరి ఈరోజు లేరు వాళ్ళు. మరి వాళ్ళు బిడ్డలు ఉన్నారు. మరి ఈ రకం జరిగింది. మాకు చాలా అన్యాయం చేశారు. మరి 5 ఎకరాల 18 సెంట్లు భూమి మహానాడు సీతానగర్లో మాకు వచ్చింది. ఆ భూమి మా ఇంట్లో 5 ఎకరాల 18 సెంట్లు భూమి వచ్చింది. మా నాన్నగారికి, అన్నయ్య గారికి వచ్చింది. మరి నాన్నగారు, అన్నయ్య, పెద్ద అన్నయ్య, నాన్న చనిపోయినారు ఆ రోజుల్లో. మరి మా అమ్మగారిని బెదిరించి మా చిన్న అన్నయ్యని చంపేశారు. మరి మా అమ్మను కూడా పొలం కోసం ఇల్లు అడుగుతుంటే మీకు ఎక్కడైందో పొలం అని చెప్పి మా అమ్మను కొట్టి చాలా ఇబ్బంది పెట్టారు. ఆమెని, పెద్ద వయసు ఆమె. మరి 3 సార్లు కొడితే మేము ఎత్తుకెళ్ళి హాస్పిటల్లో నయం చేయించాము. మరి 4ఓసారి కొట్టున్నారు. 4ఓసారి కొడితే దెబ్బలు తట్టుకోలేక ఆమె మరి చనిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయింది విజయవాడలో. మరి ఈ రకం జరిగింది. మీరు అందరూ చూడండి. చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని, చాలా బాధ పెట్టారు. సీతానగర్లో, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం అక్కడ జరిగింది ఇది. మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరలోనే భూములు కూడా మాకు ఇచ్చింది. అని దగ్గరలోనే 1 కిలోమీటర్, ఆయనకి మాకు 1 కిలోమీటర్ ఉంటుంది. మరి ఈ రకం జరిగింది. నేను ఆయన వచ్చాక ఎన్నో అర్జీలు పెట్టా. 2019 రెండో నెల కానించి మరి 2024 దాకా కూడా అర్జీలు పెడుతూనే ఉన్నా. ఏ ఒక్క అర్జీకి కూడా నాకు ఏ పరిష్కారం కాల,
ఏ న్యాయం జరగల నాకు. ఈ రకంగా చేశారు వాళ్ళు. చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. చాలా ఇబ్బంది పెట్టారు. మా పిల్లలను మమ్మల్ని మమ్మల్ని అక్కడ ఉంటాకు కూడా వీలు లేదని చెప్పి మమ్మల్ని ఊళ్ళోంచి కూడా మమ్మల్ని వెళ్ళిపోమ్మని గొడవలు పెట్టుకొని చాలా ఇబ్బంది చేశారు. కులం ఎత్తి తిట్టి, మీరు అంటరానోళ్ళు, మీరు మాదిగోళ్ళు, ఇక్కడ ఉంటాకి లేదు అని చెప్పి మమ్మల్ని ఎన్నిసార్లు మమ్మల్ని దూషించి బాధ పెట్టి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని తిట్టడం కొట్టడం, ఈ రకంగా పెద్ద మనుషుల కాడికి పిలిపించి కొట్టడం, పెద్ద మనుషుల కాడ పరిష్కారం చేస్తారు రమ్మని చెప్పి వాళ్ళ ఇళ్ళ ముందే మమ్మల్ని కొట్టడం, ఇలా చేశారు. మరి ఊరంతా కూడా చూస్తూనే ఉన్నారు సాక్షి. మరి వాళ్ళకి భయపడి ఎవరు చెప్పరు. మరి వాళ్ళకి భయపడి వాళ్ళతోటి మరి మాట్లాడతారు వాళ్ళు కూడా. ఆడ చెప్పపోతే సాక్ష్యాలు వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళతోటి సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు కూడా ఆ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు కూడా కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కాదు. పాత వాళ్ళు ఎవరు లేరు, అనంతరం చనిపోయారు. మరి పాతగా ఉన్న వాళ్ళు అసలు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంత కొత్త వాళ్ళు, పేటలు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని ఉంటున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే వాళ్ళకి భయపడి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి మీరందరూ చూడండి ఈ వీడియోని. మరి చూసిన వాళ్ళు ఎవరైనా సరే మా గురించి కొద్దిగా ఏదన్నా పెద్దల దాకా వెళ్ళిద్దని అనుకుంటున్నాం వ్యవహారం. మరి పెద్దల దాకా వెళ్తే మాకు పరిష్కారం అయింది, న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నాం. మీకు అందరికీ వందనాలండి.